హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేనైతే ఓట్స్ మఖానాతో లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సో నా 2 ఇయర్స్ బేబీ కోసం అయితే నేను ప్రిపేర్ చేశాను. సో ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో 2-3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇక్కడైతే నేను కాజు అండ్ కిస్మిస్ తీసుకున్నాను. మీరు మీ చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసుకోవచ్చు. తర్వాత నేను స్వీట్నెస్ కోసం డేట్స్ని గింజ తీసేసి ఇందులో వేడి నీళ్ళు వేసేసుకొని పెట్టేసుకున్నాను. సాఫ్ట్ అయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో మఖానా వేసేసుకొని 2-3 స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి క్రంచీగా మారితే బాగా ఫ్రై అయ్యాయని అర్థం. తర్వాత ఇది కడాయిలో ఓట్స్ని కూడా వేయించుకొని తీసేసుకోవాలి. ఓట్స్, మఖానా, అటుకులు ఇవి 3 మన హెల్త్కి ఎంతో మంచివి. చాలా లైట్గా కూడా ఉంటాయి. అండ్ ఇందులో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా హెల్ప్ అవుతాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే అటుకులు కూడా 1 కప్పు వరకు తీసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా వీటిని 1 by 1 సెపరేట్గా పౌడర్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. మన స్కిన్ని గ్లోగా ఉంచడానికి కూడా ఇవి చాలా హెల్ప్ అవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తాయి. అండ్ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడానికి, మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి హెల్ప్ అవుతాయి. చూస్తున్నారు కదా, మనం తీసుకున్న ఈ 3 పౌడర్స్లో డ్రై ఫ్రూట్స్ని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. తర్వాత డేట్స్ని వేడి నీళ్ళలో వేసుకున్నాం కదా, వాటిని పేస్ట్ చేసేసి వాటర్ తీసేసి పేస్ట్ చేసుకోవాలి. ఇంకా ఆ పేస్ట్ని యాడ్ చేసేసుకొని మొత్తం ముద్దలాగా అయింది కదా, వీటిని బాగా కొంచెం నెయ్యి వేసేసి లడ్డూలాగా చుట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా హెల్తీ అండ్ టేస్టీ లడ్డు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.